ఇలాంటి ధోరణిని మీరు చేసిన ఏవైతే రాజ్యాంగ ద్రోహం ఉందో అలాంటి వాటిని అన్నీ ఈరోజు ప్రజలు మననం చేసుకున్నారు కాబట్టి మిమ్మల్ని అధికారంలోకి రానియలి. అయినప్పటికీ కూడా ఇంకా మీ యొక్క ధోరణిలో మార్పు రాలి. ఇక వస్తుందని కూడా అనుకోలేము, ఎందుకంటే అవకాశమే లేదు కాబట్టి. ఒక ఫ్రస్ట్రేషన్తో మీరు చేస్తున్న నాటకాలు ఏవైతే ఉన్నాయో ఆ నాటకాల్ని ప్రజలు తిరస్కరించిండ్రు, తిప్పికొట్టిండ్రు. అయినప్పటికి కూడా ఆగట్లేదు. సో కాబట్టి ఇలాంటి స్థితి మీకు రావడం దురదృష్టకరమైనప్పటికి కూడా ఏం చేస్తాం? మీ సోదరి అన్నది కదా, కర్మ రిటర్న్స్ అని చెప్పి. అంతే. ఇంకా తెలంగాణ ప్రజలకు మీలాంటి విపక్ష నాయకులు ఉండడం అనేది ఎంత నష్టం జరుగుతుందో ఇప్పటికైనా అర్థం చేసుకోరు. ఏ రోజు కూడా కాంగ్రెస్ పార్టీ ఇలాంటి అవమానపూర్వక చర్యలకు ఎప్పుడు పాల్పడదు కూడా. కానీ ఈరోజు మీరు వ్యవహరిస్తున్న తీరు తెలంగాణ ప్రజలు గమనిస్తుండ్రు, తెలుగు సమాజం గమనిస్తున్నది. అయినప్పటికీ కూడా మీలో మార్పు రావట్లేదు అని అంటే డెఫినెట్గా మళ్ళీ ప్రజలే బుద్ధి చెప్తారు. ఇప్పటికైనా మిత్రమా, మీరు చేసింది తప్పు అని భావించి సారీ చెప్తే మంచిదని నా యొక్క హితం.